మండలంలోని కొలకలూరు గ్రామంలో అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నూతనంగా తీర్చిదిద్దిన ఈద్గాను ఎమ్మెల్సీ ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఆ ప్రాంత ముస్లిం సోదరుల ఆకాంక్ష మేరకు ఈద్గా చుట్టూ ప్రహరీ గోడ గేట్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ 14 లక్షల రూపాయలు తమ సొంత నిధులను ఇచ్చినట్లు ఇస్లామిక్ కమిటీ నాయకులు ఎమ్మెల్సీ ఆల్పట్ రాజేంద్ర ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈద్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ మత సామరస్యానికి లౌకికవాదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈద్గా నిర్మాణ అభివృద్ధి పనులు ఎవరి గొప్పతనం కాదని అది అల్లా గొప్పతనం అన్నారు. పవిత్రమైన ఆశయంతో అల్లాను ఆరాధించే ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు లభించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామిక్ కమిటీ కార్యవర్గం షేక్ అజీజ్, షేక్ మస్తాన్, షేక్ అమీర్ బాషా, పఠాన్ కరీముల్లా, మహమ్మద్ ఇక్బాల్ బాషా, షేక్ కాజా నజముద్దీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. నెల పైగా ఉపవాసాలు చేసి ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఉంటారో అందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనడమే కాకుండా ఉపవాసాల ద్వారా నిత్యం రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ మరి తనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని, భగవంతుడిని ధ్యానించుకోవాలని, భగవత్ కృప వల్ల అల్లా కృప వల్ల జీవితం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడున్న ముస్లిం పెద్దలు కోరగా దీన్ని బాగు చేయించడం, దీని చుట్టూ ప్రహరీ కట్టించడం, దీన్ని గేటు పెట్టించడం, మాజీ ఎంపీపీ వెంకట్రావు గారు దీన్ని ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా దీన్ని ఈ రకంగా తయారు చేయడానికి కారణభూతులైన వారికి, ముస్లిం పెద్దలకి, ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఈ రకంగా బ్రహ్మాండంగా ఈద్గాని తయారు చేసి వారికి అందించినందుకు మత సామరస్యాన్ని లౌకికవాదాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఆ రకంగా ఈనాడు కూటమి నాయకత్వం అందరినీ కూడా ఆనందంగా ఉంచే దాంట్లో ఈ రోజున కుటుంబం అంతా కూడా నిన్న P4 కార్యక్రమంతో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మన కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ అల్లా దీవెనలో మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 30 సంవత్సరాల నుంచి ఈద్గా పాడుపడిపోయి ఉంది. అది మన ముస్లిం సోదరులకి కోరగా, సార్ ఇది కొంచెం నమాజ్ చదువుకోవట్లేదు సార్, జెడ్పీ స్కూల్లో చదువుకుంటున్నాము, పాడుపడిపోయి ఉంది సార్ అని చెప్పి మన కోరగా, సారు సొంత నిధులతో నేను మాటిచ్చారు చేసి పెడతాము, మీకు ముస్లిం సోదరులకి మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అట్లాగే సూర్యోదయ వెంకట్రావు గారు ఈ కార్యక్రమానికి పూనుకొని సార్ దగ్గర మంచి చెడు మాట్లాడుకొని లైన్ చేశారు. అదే కొలకలూరు గ్రామం పెద్దలు నాగేశ్వరరావు గారు కానివ్వండి, వెంకట్రావు గారు కానివ్వండి, ఒల్లూరు ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా మిగతా కూటమి నాయకులు అందరూ సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 14 లక్షలు వ్యయం అయిందండి. 2 గేట్లు, ప్రహరీ గోడలు. ఆ రోజు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నేను చేసి పెట్టే బాధ్యత నాదన్నారు. ఆ రోజు ప్రభుత్వం రాలా, ఆయన సొంత నిధులతో ఈరోజు 14 లక్షలు వ్యయం పెట్టి ఈ కార్యక్రమం చేశారు సార్. ఇవాళ మనం ఓపెనింగ్ చేసుకున్నాం సార్. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, గ్రామ ప్రజలకి, నియోజకవర్గాలందరికీ. ఉగాది